వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. కాటా అమ్రపాలి, స్మితా సబర్వాల్ ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులు. ఒకప్పుడు ఈ ఇద్దరి పేర్లు పరిపాలన వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా బాగా వినిపించేవి. ఇద్దరి పనితీరు వేరు, పనిచేసే శైలి వేరు, కానీ ఇద్దరిలోనూ ఒకే కామన్ పాయింట్ ఉంది. అది దూకుడుగా పనిచేయడం, ఏదైనా బాధ్యత తీసుకుంటే దానికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తీసుకురావడం. అందుకే ఒక దశలో వీరిద్దరిని సూపర్ స్టార్ ఐఏఎస్ అధికారులుగా కూడా అభివర్ణించేవారు. అందానికి అందం, పనితీరుకు పనితీరు. మీడియాలో నిరంతరం కనిపించడం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, వీటన్నిటితో వీరిద్దరు సాధారణ ఐఏఎస్ అధికారుల కంటే భిన్నమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మరి అలాంటి అధికారుల కెరీర్ గ్రాఫ్ ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది? ఒకప్పుడు కీలక బాధ్యతలు నిర్వహించిన వీరికి ఇప్పుడు పోస్టింగులు ఎందుకు దూరమయ్యాయి? రాజకీయ సమీకరణాలు వీరి కెరీర్పై ప్రభావం చూపించాయా, లేక ప్రభుత్వ మార్పులతో పాటు అధికారుల ప్రాధాన్యతలు కూడా మారడం సహజమైన పరిణామమా? కాటా అమ్రపాలి పేరు ఒకప్పుడు తెలంగాణ పరిపాలనలో బాగా వినిపించింది. వరంగల్ జిల్లా కలెక్టర్గా ఆమె పనిచేసిన సమయంలో ఆమె పనితీరు గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో కూడా ఆమె నిర్ణయాలు, పనిచేసే విధానం వార్తల్లో నిలిచాయి. ప్రజలతో నేరుగా కనెక్ట్ అవుతూ సమస్యలపై వేగంగా స్పందిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించే శైలిలో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఒక ఐఏఎస్ అధికారిని సాధారణంగా లభించే గుర్తింపు కంటే అమ్రపాలికి వచ్చిన ప్రజాదరణ ఎక్కువగా కనిపించింది. కానీ అమ్రపాలి విషయంలో క్యాడర్ మార్పు వ్యవహారం ఆమె కెరీర్పై పెద్ద ప్రభావం చూపించింది. తెలంగాణలో పనిచేయాలన్న తన ఆకాంక్షకు అనుగుణంగా పరిణామాలు జరగకపోవడంతో ఆమె న్యాయ పోరాటం కూడా చేసింది. చివరకు కేంద్ర స్థాయిలో జరిగిన క్యాడర్ కేటాయింపుల ప్రకారం ఆమెకు ఏపీ క్యాడర్ వచ్చింది. అయితే తెలంగాణలోనే పనిచేయాలన్న ఆకాంక్ష ఉన్న ఆమెకు ఏపీ క్యాడర్లో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఒకప్పుడు వరంగల్ కలెక్టర్గా, జిహెచ్ఎంసీ కమిషనర్గా కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారిని సమర్థతకు తగ్గట్టుగా ఉపయోగించుకోలేకపోయారన్న చర్చ కూడా జరిగింది. పోస్టింగ్ విషయంలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో అమ్రపాలి వరుసగా సెలవులు తీసుకోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. తర్వాత ఆమెకు పెద్దగా ప్రాధాన్యత లేని సాధారణ బదిలీ ఎదురవడంతో ఆమె కెరీర్లో ఒకప్పుడు కనిపించిన దూకుడు క్రమంగా తెర వెనక్కి వెళ్ళినట్లుగా కనిపించింది. ఒక అధికారి సమర్థతపై సందేహం లేకపోయినా సరైన బాధ్యతలు, సరైన వేదిక లభించకపోతే ఆ సమర్థతను ప్రభుత్వం ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అమ్రపాలి విషయంలో కూడా ఇదే జరిగిందన్న అభిప్రాయం ఉంది. ఇక స్మితా సబర్వాల్ విషయానికి వస్తే ఆమె కెరీర్ గ్రాఫ్ మరింత ప్రత్యేకమైనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ ప్రాంతంలో పనిచేసిన స్మితా సబర్వాల్కు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మరింత కీలకమైన బాధ్యతలు లభించాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆమెకు కీలక అధికారిగా వ్యవహరించారు. మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఆమె పాత్ర గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెపై ఉంచిన నమ్మకం కారణంగా స్మితా సబర్వాల్కు ప్రభుత్వంలో ఒక దశలో అత్యంత కీలకమైన స్థానం లభించింది. ఆమెను కేవలం ఒక ఐఏఎస్ అధికారిగా కాకుండా ప్రభుత్వంలోని కీలక నిర్ణయాలను అమలు చేసే అధికారిగా చూసేవారు. ఒక దశలో ముఖ్యమంత్రి తర్వాత ప్రాధాన్యత ఉన్న అధికారిగా కూడా ఆమె పేరు వినిపించింది. ప్రభుత్వం తరపున పలు కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించడం, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, మీడియా దృష్టిని ఆకర్షించే విధంగా పనిచేయడం, ఇవన్నీ కలిసి ఆమెను ఒక ప్రత్యేకమైన బ్రాండ్గా మార్చాయి. ఐఏఎస్ అధికారులు ఒక సెలబ్రిటీ ఇమేజ్ సంపాదించుకున్న అధికారిగా స్మితా సబర్వాల్ పేరు తెచ్చుకున్నారు. కానీ ప్రభుత్వం మారడంతో పరిస్థితులు కూడా మారిపోయాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పాటు అధికారుల ప్రాధాన్యతలు మారడం కొత్త విషయం కాదు. కొత్త ప్రభుత్వం తనకు అనుకూలమైన పరిపాలనా బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం సహజమైన ప్రక్రియ. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోయింది. కీలకమైన బాధ్యతల నుంచి ఆమెను దూరం చేసి పెద్దగా ప్రాధాన్యత లేని విభాగాలకు పరిమితం చేశారన్న చర్చ జరిగింది. ఇక్కడే స్మితా సబర్వాల్ వ్యవహార శైలి కూడా చర్చకు వచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు, పోస్టులు ప్రభుత్వ పెద్దలకు అసౌకర్యం కలిగించాయన్న ప్రచారము జరిగింది. ఒక అధికారిగా రాజకీయ ప్రభుత్వంతో పనిచేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక ప్రత్యేకమైన జాగ్రత్త అవసరం. ప్రభుత్వం మారిన తర్వాత అదే అధికారికి సంబంధించిన పాత ఇమేజ్, పాత ప్రభుత్వంతో ఉన్న అనుబంధం, వ్యక్తిగతంగా కనిపించే వ్యవహార శైలి, ఇవన్నీ కొత్త ప్రభుత్వంతో సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. స్మితా సబర్వాల్ విషయంలో కూడా ఇదే జరిగిందన్న అభిప్రాయాలు వినిపించాయి. ప్రాధాన్యత లేని బాధ్యతలు కేటాయించిన సమయంలో ఆమె ఆ పదవులను స్వీకరించడం కంటే సెలవులో ఉండడానికే ప్రాధాన్యత ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది. ఒకప్పుడు రాష్ట్ర పరిపాలనలో కీలక నిర్ణయాలకు దగ్గరగా ఉన్న అధికారి తర్వాత బాధ్యతలు లేకుండా ఉండాల్సిన పరిస్థితి రావడం సహజంగానే చర్చకు దారితీసింది.
ఇక్కడ అసలు ప్రశ్న ఇద్దరు అధికారుల వ్యక్తిగత కెరీర్ గురించి మాత్రమే కాదు, ప్రభుత్వాలు మారినప్పుడు పరిపాలన వ్యవస్థలో అధికారుల ప్రాధాన్యతలు ఎందుకు ఇంతగా మారిపోతున్నాయన్నది. ఒక ప్రభుత్వం ఒక అధికారిని అత్యంత సమర్థుడిగా భావిస్తుంది, కీలక బాధ్యతలు అప్పగిస్తుంది. అదే అధికారి మరో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు పక్కన పడిపోతారు? అధికారుల సమర్థతకు ప్రభుత్వం మారితే విలువ మారుతుందా, లేక అధికారుల పనితీరుతో పాటు వారి వ్యవహార శైలి, గత ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు, వ్యక్తిగత ఇమేజ్ కూడా పోస్టింగుల్లో ప్రభావం చూపిస్తాయా? స్మితా సబర్వాల్, అమ్రపాలి ఇద్దరు సమర్థవంతమైన అధికారులు అన్న పేరు తెచ్చుకున్నవారే, ప్రజల్లో గుర్తింపు సంపాదించుకున్నవారే, మీడియా దృష్టిని ఆకర్షించిన వారే, సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నవారే. అయితే ప్రజాదరణ ఉన్న అధికారిగా ఉండడం ఒక అంశమైతే, ఏ ప్రభుత్వమైనా తన పరిపాలనా వ్యవస్థలో ఆ అధికారిని ఎంతవరకు ఉపయోగించుకుంటుందన్నది మరో అంశం. ఇక్కడే రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు కీలకంగా మారతాయి. ఒక అధికారి తనకంటూ ప్రత్యేకమైన పని విధానాన్ని ఏర్పరచుకోవడం మంచిదే, ప్రజలకు చేరువ కావడం మంచిదే, సమర్థవంతంగా పనిచేయడం మంచిదే. ప్రభుత్వ విధానాలను అమలు చేయడంలో అధికారుల పాత్ర కీలకం. ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంటుంది. ఈ సమన్వయం ఎక్కడైనా దెబ్బతింటే దాని ప్రభావం పోస్టింగులపై పడే అవకాశం ఉంటుంది. అయితే మరో కోణం కూడా ఉంది. సమర్థత ఉన్న అధికారులను కేవలం రాజకీయ సమీకరణాల కారణంగా పక్కన పెడితే నష్టం జరిగేది వ్యక్తిగతంగా ఆ అధికారికి మాత్రమే కాదు, ప్రజలకు కూడా. ఒక జిల్లా పరిపాలనను సమర్థంగా నడిపించగల అధికారి ఖాళీగా ఉంటే, ఒక నగర సమస్యలను వేగంగా పరిష్కరించగల అధికారి బాధ్యతలు లేకుండా ఉంటే, ఒక పెద్ద ప్రాజెక్టుకు సమర్థంగా అమలు చేయ అధికారిని వినియోగించుకోకపోతే చివరికి దాని ప్రభావం ప్రభుత్వ పనితీరుపైనే పడుతుంది. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు, ప్రభుత్వాలు పాలన నడిపిస్తాయి, కానీ ఆ పాలనను క్షేత్రస్థాయిలో అమలు చేసేది అధికార యంత్రాంగమే. అందుకే సమర్థత ఉన్న అధికారులను సరైన బాధ్యతలు ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత. ఒక అధికారి గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారన్న కారణంతో కొత్త ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న కూడా ఇక్కడే వస్తుంది. అదే సమయంలో అధికారులుగా ఉన్న వారు కూడా ఏ రాజకీయ ప్రభుత్వానికి వ్యక్తిగతంగా అనుసంధానం కాకుండా వ్యవస్థకు అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఉంటుంది. కాటా అమ్రపాలి, స్మితా సబర్వాల్ కథలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పరిపాలన వ్యవస్థలో అధికారుల పాత్ర ఎలా మారుతుందో చూపించే ఉదాహరణలుగా కూడా చూడవచ్చు. ఒక విషయం మాత్రం స్పష్టం, ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, ముఖ్యమంత్రులు మారుతారు, మంత్రులు మారుతారు, రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయి, కానీ పరిపాలన వ్యవస్థ మాత్రం కొనసాగుతుంది. అందులో సమర్థత ఉన్న అధికారులను ప్రజా ప్రయోజనాల కోసం ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంత మంచిది. అమ్రపాలి, స్మితా సబర్వాల్ వంటి అధికారులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్న వాళ్ళైతే వారికి సరైన బాధ్యతలు ఇచ్చి ఆ సామర్థ్యాన్ని ప్రజలకు ఉపయోగపడేలా చేయాల్సిన అవసరం ఉంటుంది. చివరికి ఒక అధికారి పోస్టింగ్ కోల్పోవడం కంటే ఒక సమర్థవంతమైన అధికారిని ప్రజాసేవకు దూరంగా ఉంచడం వల్ల కలిగే నష్టమే ఎక్కువ. ప్రభుత్వాలు మారినా ప్రజల సమస్యలు మారవు. ఆ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత మాత్రం ఎప్పటికీ అదే ఉంటుంది.